ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఇస్సాకుని బలించిన అబ్రహాము ఇవ్వడానికి తీసుకెళ్ళిన సందర్భం మీకు తెలుసు. అక్కడ అబ్రహాం పరీక్షలో విశ్వాసంలో నెగ్గడం, ఆశీర్వాదాలు పొందుకోవడం కూడా మీకు తెలుసు. కానీ ఆ ప్లేస్ గురించి నేను ఇవాళ మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆ ప్లేస్ చాలా ఇంపార్టెంటు. మోరియా పర్వతాన్ని మీరు మధ్యలో నేను ఒక ఎమ్ అని పెట్టి గీశాను, మీరు చూస్తారు. మోరియా పర్వతానికి అబ్రహాం, ఇస్సాకు 3 దినాలు ప్రయాణం చేసి బయలుదేరి వచ్చినట్లుగా మీరు చూస్తారు. అదే పర్వతం మీద రెండో దినవృత్తాంతముల్లో మీరు చూస్తారు, సొలొమోను అదే మోరియా పర్వతం మీద అదే ప్లేస్‌కి దగ్గరలో ఆ యొక్క మందిరాన్ని నిర్మించడం మీరు చూస్తారు. 30 సంవత్సరాల తర్వాత 30వ సంవత్సరం నుంచి 3.5 సంవత్సరాలు యేసు ప్రభు గూడా పరిచర్య చేసి మరలా మోరియా పర్వతం దగ్గరలోనే సిలువ వేయబడటం కూడా మీరు చూస్తారు. మరి 4వది రాకడకి సంబంధించినది. రాకడలో కూడా ఈ మోరియా పర్వతం అత్యంత ప్రాముఖ్యమైన ప్రదేశంగా ఉంటుంది అని ప్రకటన గ్రంథం తెలియజేస్తుంది. ఈ ప్రదేశానికి యేసు ప్రభు బలితోటి బలులిచ్చే కార్యక్రమాన్ని తండ్రి దేవుడు నిలిపివేసినట్లుగా మనం చూస్తాం. ఎందుకనంటే ఒకే ఒక్క బలి, గొర్రెల మేకల రక్తము చేత విమోచన లేదని యేసు ప్రభువే ఒక బలిగా అర్పించబడ్డారు. అక్కడ ఇస్సాకు కట్టెలను మోసుకొని పైకి తీసుకెళ్లారు, గొర్రెపిల్లని దేవుడిచ్చారు. ఇక్కడ ప్రభువు సిలువను మోసుకొని పైకి తీసుకెళ్ళి తానే మన కోసం బలిగా అర్పించబడ్డారు. సొలొమోను తన జీవితంలో ఒక మంచి దేవునికి ఇష్టమైన మందిరాన్ని ఆ ప్లేస్‌లో కట్టి అనేకమైన సువాసన ఇంపైన బలులు అర్పించినట్లుగా వాక్యం చెప్తుంది. దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకుంటారు? మోరియా పర్వతం మీద దేవుని యొక్క అభిషేకం ఉంది. అది యేసు ప్రభుతో పరిపూర్ణమైంది. మానవ జాతికి యేసు ప్రభు యొక్క బలిదానం, బలిత్యాగం మనందరికీ రక్షణను తీసుకొచ్చింది. రాకడలో ఆ రక్షణ, ఆ యొక్క మోరియా పర్వతం యొక్క ప్రాముఖ్యత ఎంతో ఉందని ఈ ఉదయకాలం నేను మీకు మనవి చేస్తూ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.